తెలంగాణలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగం పెంచగా హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఈ రోజు సంతోష్ రావు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు సింగరేణి కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. అదే అంశంపై ఈ రోజు కేటీఆర్ నేతృత్వంలో గవర్నర్ను కలవనున్నారు. ఇంకో పక్క సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఉండగానే నలుగురు కాంగ్రెస్ మంత్రుల గవర్నర్తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై బీజేపీ ఆందోళనతో తెలంగాణ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తెలంగాణలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగం పెంచగా హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఈ రోజు సంతోష్ రావు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు సింగరేణి కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. అదే అంశంపై ఈ రోజు కేటీఆర్ నేతృత్వంలో గవర్నర్ను కలవనున్నారు. ఇంకో పక్క సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఉండగానే నలుగురు కాంగ్రెస్ మంత్రులు గవర్నర్తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై బీజేపీ ఆందోళనతో తెలంగాణ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, తెలంగాణ రాజకీయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి వివిధ అంశాల్లో ముఖ్యంగా నలుగురు కాంగ్రెస్ మంత్రులు గవర్నర్ తో భేటీ కావడం ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. వివరాలేంటి? జ్యోతి, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సాధారణంగా దేశ రాజకీయాలన్నీ కూడా ఆంధ్ర రాజకీయాల వైపు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో చాలా ఆధిపత్య పోరు అనేటువంటిది ఇరు పక్షాల మధ్య కూడా, అధికార ప్రతిపక్షాల మధ్య కనబరచడం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు మించినటువంటి రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారినాయి అనేటువంటి చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తే గత కొన్ని రోజులుగా కూడా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును ఇటు సిట్ విచారణకు పిలవటం, సిట్ విచారణ సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించడం, అనంతరం 2 రోజుల వ్యవధిలోనే మరలా 23వ తేదీన ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ విచారణకు పిలవటం, సిట్ విచారించటం, సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించటం, ఇవన్నీ చూసిన తర్వాత తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చినట్టు సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఇవన్నీ ఒక పరిణామంగా కనిపిస్తే, మరొక పక్క మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పూర్తి స్థాయిలో అయితే ఇటు సింగరేణిలో జరిగినటువంటి కుంభకోణం అంశం పైన అయితే మాత్రం ఈ రోజు గవర్నర్ ని కలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఎవరైతున్నారు వీరంతా కలిసి కేటీఆర్ నేతృత్వంలో అక్కడ కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు పైన కూడా గవర్నర్ వీరు ఫిర్యాదు చేయబోతున్నారు. ఇవన్నీ ఒక అంశంగా ఉంటే, మీరు ప్రస్తావించినట్లుగా, మీరు ప్రశ్నించినట్టుగా ప్రత్యేక అంశంగా కూడా అంటే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉంటాం. ఇదే సందర్భంలో ఇటు నలుగురు మంత్రులు, ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులతో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరిద్దరు శ్రీధర్ బాబు, అదేవిధంగా మరొక మంత్రి, వీళ్ళు నలుగురు కూడా ఇటు గవర్నర్ తో భేటీ అవటం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నేపథ్యంలో బీజేపీ కూడా ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటి ప్రభుత్వం ఇవ్వటం లేదు, కాలయాపన చేస్తుంది, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తే మాత్రం ఒక్కసారిగా తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు అయితే మాత్రం తాము ఏమీ తగ్గలేదు, ఢీ అంటే ఢీ అనేటువంటి స్థాయిలో రాజకీయం రసవత్తరంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ.